ఎలా సార్ అయితే ఇప్పుడు గురక అనగానే భయం వేస్తుంది. అదేమో మన చేతుల్లో ఉండేది కదా! మరి నేను వద్దు అనుకుంటే గురక ఆగదు కదా! అలాంటి వాళ్ళకి ఎలా కంట్రోల్ చేసుకోవడం ఇది? ఏం చేస్తే కంట్రోల్ అవుతుంది? అదే అండి. ఫస్ట్ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళేమో బరువు తగ్గాలి. ఒక 5-10% ఆఫ్ ద వెయిట్ లాస్. ఇంకోటి ఏంటంటే ఈ పొజిషనల్ బ్రీతింగ్ డిజార్డర్ ఉంటుంది. అంటే ఒక పొజిషన్లో ఇలా పడుకున్నప్పుడే వాళ్ళకి ఈ స్నోరింగ్ ఉంటుందన్నమాట. లెఫ్ట్ లాటరల్ కానీ రైట్ లాటరల్ డిగిప్టస్ పొజిషన్లో వాళ్ళకి గురక తగ్గిపోతుంది. ఇంకోళ్ళకి ఏంటంటే నైట్ టైం ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని నిద్రపోయే వాళ్ళకి కూడా ఈ గురక ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కనుక ఇది అవాయిడ్ చేస్తే ఇది తగ్గిపోతుంది. ఇంకొంత మందికి ఏంటంటే కొన్ని స్ట్రక్చరల్ డిజార్డర్స్ ఉంటాయి. అప్పర్ ఎయిర్వే స్ట్రక్చరల్ డిజార్డర్స్ లైక్ ముక్కుదూలం వంకరగా ఉండటం కానీ, టాన్సిల్స్ పరిణామాలు పెద్దగా ఉండటం, పెద్ద నాలుక ఉండటం, కొండ నాలుక ఎలాంగేటెడ్గా ఉండటం, పొడవుగా ఉండటం, ఎడినాయిడ్స్ పెద్దవిగా ఉండటం. సో వీళ్ళు గనక ఈ టాన్సిలెక్టమీ చేయించుకుంటే ఇది తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే డిఎన్ఎస్ ఉన్న వాళ్ళు అంటే ముక్కుదూలం వంకరగా ఉన్న వాళ్ళు ఇది సెప్టోప్లాస్టీ అది కరెక్షన్ చేయించుకుంటే కనుక వాళ్ళల్లో ఈ స్నోరింగ్ చాలా మటుకు తగ్గిపోతుంది.